ఈ ఫ్లాట్ రీసెంట్‌గా మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చామండి. అయితే కస్టమర్ హౌస్ వార్మింగ్‌కి కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ రావాలని చెప్తే, నేను మా వైఫ్ కలిసి ఈ ఫ్యామిలీ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యామనమాట. సో, కస్టమర్ మమ్మల్ని ట్రీట్ చేసే విధానం గాని, మమ్మల్ని ఒక ఔట్‌సైడర్‌గా కాకుండా ఒక ఫ్యామిలీ పర్సన్‌గా అయితే ట్రీట్ చేశారు. ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరు ఇంటీరియర్ చాలా బావుంది. ఎస్పెషల్లీ పూజా మందిరం చాలా బావుందని చెప్తుంటే, మేడం కళ్ళలో సంతోషం అయితే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వచ్చిన ప్రతి గెస్ట్‌కి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళిచ్చిన అప్రిషియేషన్ గాని, వాళ్ళు ప్రతి ఒక్కరు నా దగ్గరకొచ్చి తీసుకున్న కాంటాక్ట్ నంబర్ గాని, సో, ఆ రోజంతా కూడా నాకు ఒక హై మూమెంట్ ఇచ్చిందనమాట. వాళ్ళిచ్చిన రెస్పెక్ట్ నాకు కాదు, నేను చేసిన వర్క్‌కి. ఎప్పుడైతే నేను మనీ కంటే కూడా వాల్యూస్ ఇంపార్టెంట్ అని చెప్పి, మన ప్రతి ప్రాజెక్ట్‌లో కూడా ఫస్ట్ ప్రియారిటీ అన్నది క్వాలిటీ వర్క్‌కి అండ్ ఫినిషింగ్స్‌కి ఇస్తాం. సెకండ్ ప్రియారిటీ వచ్చేసరికి మనం మనీకి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఈ ప్రిన్సిపల్ అన్నది ఓన్లీ కస్టమర్ కోసం అయితే కాదు. నా బిజినెస్ కోసం అండ్ గ్రోత్ కోసమే నేను ఇది చేస్తాను. ఎందుకంటే నా వర్క్‌ని నేను రెస్పెక్ట్ చేయలేనప్పుడు ఇంకా పక్కనోడొచ్చి నా వర్క్‌ని రెస్పెక్ట్ చేయాలని నేను ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇక్కడ మీరు చూస్తున్నోళ్ళు నా వైఫ్ అండ్ నా డాటర్ అనమాట. తను మొత్తం హౌస్ మొత్తం గూడా ఫస్ట్ టైమ్ అనమాట. నా కంప్లీట్ అయిన సైట్‌కి రావడం అయితే ఫస్ట్ టైము. నా డాటర్ అయితే మీరు చూసారు కదా! టోటల్‌గా హౌస్ మొత్తం గూడా చాలా నచ్చిందని చెప్తుంది. ప్రతి సైట్ నుంచి మనకి డబ్బులొస్తాయి. కానీ ఈ సైట్‌లో మాత్రం ఫ్యామిలీ వచ్చింది. భోజనం అయిపోయిన తర్వాత కస్టమర్ మమ్మల్ని ఇన్వైట్ చేసి పైకి శారీ కూడా మా వైఫ్‌కి గిఫ్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, థ్యాంక్ యూ మేడం. మీరు ఒక ఫ్యామిలీ ఇలాగా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా 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 థాంక్స్. ఈ రిలేషన్ అండ్ బాండ్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నెక్స్ట్ ఇంకో హౌస్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. దాని తాలూకా హౌస్ వార్మింగ్ ఇది కూడా మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.